ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మరొకసారి దేవుడు మీ అందరి ముందుకి నన్ను తీసుకురావడానికి ఆయన కృప చూపించినందుకై దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని మీ ముందుకి రావడం జరిగింది. అదేంటి అంటే మనందరికీ తెలుసు, గురిగింజ తెలుసు కదండి. ఆ గురిగింజ ఎలా ఉంటది? పైన ఎర్రగా ఉంటది, కింద నల్లగా ఉంటది. అయితే అది చాలా గర్వపడుతూ ఉంటదంట. ఎందుకంటే నేను పైన చాలా ఎర్రగా ఉన్నాను అని. కానీ దాని కిందున్న ఆ నలుపుని మాత్రం మర్చిపోయి చాలా సంతోషంగా ఉంటది. అయితే ఈ లోకంలో చాలా మంది కూడా, మన చుట్టూ ఉన్న వారిలో చాలా మంది కూడా వాళ్ళ భక్తి ముసుగులో మేము కరెక్ట్ అని నమ్మి ఎదుటి వాళ్ళ మీద బురద జల్లుతూ, ఎదుటి వాళ్ళని దూషిస్తూ, ఎక్కడ అవకాశం దొరికిద్దా వాళ్ళని అందామా అని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారిలో ముఖ్యమైన ఒక వ్యక్తిని గురించి ఈరోజు మీకు మరలా జ్ఞాపకం చేయాల్సి వస్తుంది. నేను చాలా సార్లు అనుకున్నాను, మనకి వద్దు, మన ప్రభు అది చెప్పలేదు కాబట్టి మనం వాళ్ళ గురించి అలా మాట్లాడకూడదు అనుకున్నాను. కానీ తప్పట్లేదు. ఎందుకంటే ప్రవీణ్ అన్న చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడైతే వచ్చిందో, ఎప్పుడైతే వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ అని ఎప్పుడైతే అన్నారో అప్పటి నుంచి చాలా మంది స్టార్ట్ చేశారు, తాగి చచ్చిపోయాడు, తాగి చచ్చిపోయాడు, తాగి చచ్చిపోయాడని. చూడండి, ఒక వ్యక్తి మీద ఆరోపణ వేసే ముందు మనమేంటనేది మనం గ్రహించుకోవాలి. ఒక వ్యక్తిని అనే ముందు మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అనేది ఆలోచించుకోవాలి. ఎందుకంటే మీరు చూసారా, ప్రవీణ్ అన్న తాగడం చూసారా? లేకపోతే ప్రవీణ్ అన్నే అని అక్కడ ప్రూఫ్ ఏమైనా ఉందా? సత్యం అనేది ఏదో ఒక రోజు బయటికి తెలుస్తుంది. అప్పటి వరకు మనం ఎదురు చూడాలి తప్ప ఎదుటి వారి మీద నిందలు వేయడానికి సిద్ధంగా ఉండకూడదు. మీరు ఒక విషయాన్ని మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. ఏ విషయం అంటే, మనం ఆలోచిద్దాం, ఎదుటి వారిని అనే ముందు మనం ఏంటో మనం ఒకసారి ఆలోచిద్దాం. నేను ఎవరిని అంటున్నానో మీకు ఇప్పటికే అర్థమై ఉంటది. మన అక్క పార్వతక్క. ఈ పార్వతక్కకి ఏం పని లేదనుకుంటా. 24 గంటలు క్రైస్తవులు ఏం చేస్తున్నారు, ఎవరి దగ్గర ఏ తప్పులు దొరుకుతాయి, ఎవరిని ఏమందామా, గొర్రెలు అందాం, లేకపోతే ఇంకోటి అందాం అని ఇదే పని తప్ప ఇంట్లో వేరే పని లేనట్టుంది. వాళ్ళ భర్త మాత్రం ఏం చేస్తున్నాడో తెలీదు. ఒక్క మాట కూడా తన భర్త భయం లేకుండా ఆయన ఏం చెప్పడు అనుకుంటా ఏమకి. అందుకనే బయటకు వచ్చి క్రైస్తవుల మీద ఇష్టం వచ్చినట్లు వాగుతా ఉంటది. ఇంకొక వీడియో చూడండి ఏమంటదో. జగమే మాయా బ్రతుకే మాయా, వేదాలలో సారమింతేనయా, ఈ వింతేనయా. జగమే మాయా బ్రతుకే మాయా, వేదాలలో సారమింతేనయా, ఈ వింతేనయా. నీతులు చెబుతుంటే గొర్రెలు వినమోయి తన బాట. చూడక్క పార్వతక్క, నీ వాయిస్ చాలా బాగుంది. సినిమాల్లో కానీ వేరే చోట ఎక్కడైనా సరే ట్రై చేయి. అంతే తప్ప నిజ నిజాలు తెలుసుకోకుండా, సత్యం తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా క్రైస్తవుల మీద పాటలు పాడుతూ గొర్రెలు అది ఇది అంటూ ఉంటే ఎవరు ఊరుకోరు. ఎందుకంటే ప్రవీణ్ అన్న చావుకి కారణం ఏంటో ఇంకా కొంతమంది ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంది. ఇంకా అందరు కూడా ఎందుకు చనిపోయాడు అనే విషయం మీద ఇంకా చాలా మంది ఆలోచిస్తూ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఇంతలోనే ఒక అపోహ రాగానే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఎందుకు? ఒక వ్యక్తి మారు మనస్సు పొంది క్రైస్తవంలోనికి అడుగు పెట్టిన తర్వాత తనకున్న పాత జీవితాన్ని అంతటిని విడిచిపెట్టి, అంటే తాగుడు గాని, వ్యభిచారం గాని, లేకపోతే దొంగతనాలు గాని, ఏదైనా సరే పాపం అనేది విడిచిపెట్టిన తర్వాతే యేసుక్రీస్తులోనికి అడుగు పెట్టడం జరుగుతుంది. ఒక వ్యక్తి మారు మనసు పొంది ఎప్పుడైతే క్రైస్తవ్యంలోనికి వస్తాడో ఆ వ్యక్తి జీవితంలో చచ్చిపోయే వరకు కూడా ప్రభువుకి నమ్మకంగా బ్రతుకుతాడు. తాగుబోతుతనం అనేది ఆ వ్యక్తి జీవితంలో ఉండదు. అది మీకు బయట ఉండి చూసే వాళ్ళకి తెలీదు. మేము క్రీస్తు బిడ్డలుగా, దేవుని బిడ్డలంగా మేము ఎలాగుంటామో మాకే తెలుసు.
మీరు భక్తి ముసుగులో చేసే రోత బ్రతుకు మీకు మాత్రమే తెలుసు. అందుకే ఒక వీడియో చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, వీళ్ళు భక్తి పేరు చెప్పుకొని వాళ్ళ దేవుడికి బీర్లు చికెన్ నైవేద్యంతో బీర్లు పోస్తూ ఎలా బ్రతుకుతున్నారు. ఇదేనా వాళ్ళ భక్తి వాళ్ళకి నేర్పించింది? ఇక్కడ చూసావుగా, ఇందాక చూసావు కదా, భక్తి ముసుగులో భక్తి పేరట మీరు చేసే అరాచకాలు, మీరు చేసే పనులు ఇంకెవ్వరు చేయరు. అక్కడ చూసావు కదా, ఆంజనేయ స్వామికి ఏం చేస్తున్నారు భక్తులు? బీరుతో అభిషేకం చేస్తున్నారు. అదేనా మీ దేవుడు మీకు నేర్పిస్తుంది? మీరు చేస్తా ఎదుటి వాళ్ళని అనడానికి ఎందుకు అంత ఆసక్తి నీకు? మీది మీరు చూసుకోండి. సనాతన ధర్మం అని అదని ఇదని చెప్పి నువ్వు ఈ పాటలు పాడుకుంటూ ఎదుటి వాళ్ళని వెకిలిగా నవ్వుకుంటూ ఇలా చేస్తున్నావు తప్ప, నీ భక్తిలో ఉన్న వాళ్ళు, మీ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు ఒకసారి చూస్తున్నావా? प्रसाद में చూడు इस मटर में क्या चढ़ता है? ఇక్కడ ఈ ఆలయంలో ఏం చేస్తారంటే, दोस्तों, आज ఈ हम पहुंच ఆలయంలో गए हैं ఇచ్చే इंडिया के ప్రసాదం एक ఏంటో बहुत తెలుసా अनोखे నీకు? मंदिर में। పార్వతక్క విను, मदिरा ఈ चढ़ती है। ఆలయంలో क्या ఇచ్చే बिगाड़ सकते हैं? ప్రసాదం आप ही బీర్ चढ़ाने आए थे, బాటిల్స్. मैंने देखा आने आए हुए। अच्छा, మీ शराब। భక్తి, तो आप इस మీ मंदिर में कब से आ रहे हो? దేవుని हमें आते మందిరాల్లో हुए मेरे ख्याल మీరు से मैं వెళ్లే 10-12 చోట साल तक మీరు पापा के బీరులు साथ పంచుకుంటూ, आता हूँ। మీరు तो తాగుతూ ये मंदिर తిరుగుతూ कब के किस మీ टाइम का है? భక్తులకి कब మీరు का నేర్పిస్తూ पांडवों के टाइम का ఎవరినో मंदिर बना हुआ అనడానికి है? నీకు और ఎక్కడ हमारे హక్కు ఉంది? मतलब వ్యూవర్స్ के लिए आप ये నీకు बता ఎక్కడ सकते हो कि నోరు भैरव వస్తుంది? बाबा एक्चुअली గురిగింజ में అని कौन थे? ఎందుకు किस చెప్పారంటే किसके అందుకే. भक्त थे? గురిగింజ పైకి అందంగా ఉన్నానని అనుకుంటది, కానీ కింద నలుపుని మాత్రం చూసుకోదు. మీ భక్తి ప్రచారంలో మీరు చేసే పనులు మీరు చూసుకోరు. అక్కడ ఏం జరుగుతుందో నువ్వు చూడవు. నీకు అవన్నీ కనపడవు కదా. ఎదుటోళ్ళని అనడానికి మాత్రమే నువ్వు రెడీగా ఉంటావు, గొర్రెలు అది ఇది అని చెప్పి. అంతేగాని మనం ఏంటని మనం ఎప్పుడు చూసుకోం కదా. చూడు, ఇక్కడ బీర్ బాటిల్స్ ప్రసాదం అంట. ఇంకొక చోట చూస్తే Have you ever heard of offering అయ్యోండి, liquor as prasad? ప్రసాదం అంటే ఎవరైనా ఏదైనా of this లడ్డు temple is ఏదో alcohol. మిక్చరో It's ఇస్తారు, not కానీ ఇక్కడ fantasy, ఏమి but ఇస్తున్నారండి? reality. And బీర్ about gallons బాటిల్స్. of liquors are presented to him ఒక్కసారి every day. యూట్యూబ్ లోనే కదా Devotees నువ్వు are also given with చేస్తుంది. the same prasad. యూట్యూబ్ లో ఒక్కసారి సెర్చ్ చేసి చూడు. మీ యొక్క గురువులు గాని, మీ యొక్క భక్తులు గాని ఎలా ఉన్నారు. ఒకళ్ళ మీద ఒక ఆరోపణ రాగానే రయ్యమంటూ వచ్చి వీడియో చేసావు కదా, తాగుబోతు గురించి పాట పాడుతూ, తాగుబోతు చచ్చాడు, గొర్రెలు అది ఇది అని చెప్పి. ఒక్కసారి గుర్తుపెట్టుకో పార్వతక్క, నోరు అదుపులో పెట్టుకో. నువ్వు ఎప్పుడైనా సరే ఒకళ్ళని అనే ముందు మనం ఏంటని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. గురిగించలాగా మనం బాగున్నాం, ఎదుటోళ్ళలో తప్పులు ఎంచితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఎదుటి వారి లోపాలు మాత్రమే ఎంచడం నీకు వచ్చు అనుకుంటా, నీ లోపాలు నువ్వు సరి చేసుకోవడం రాదనుకుంటా. ముందు అది నేర్చుకో. నువ్వు నీ నోరు జాగ్రత్తగా పెట్టుకో అని చెప్తున్నాం మేము. ఇంకొకటి, ఒక సేవకు వచ్చాడు, దేవునిలోకి వచ్చాడు అంటే అర్థం ఏంటంటే, తన పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి దేవునిలో నూతనంగా పసిబిడ్డ ఎలాగైతే జన్మిస్తాడో నూతన జన్మను పొందినట్టుగా మేము చూస్తాం. నూతన జన్మ అంటే ఇంకా అతని జీవితంలో పాపంతో కూడిన ఏ పని కూడా ఉండదు. కాబట్టి గుర్తుపెట్టుకో పార్వతక్క, ఇంకొకసారి ఎప్పుడు కూడా క్రైస్తవుల్ని నోరు జారి మాట్లాడొద్దు. ఎందుకంటే నీ భక్తి ముసుగులో జరుగుతున్న కార్యాలను ఒకసారి నువ్వు చూసుకో. ఒకసారి నువ్వు వీడియోలన్నీ పెట్టుకొని చూసుకో. మీ పెద్దలు ఎవరైతే ఉన్నారో, హమారా ప్రసాద్ గారు కానీ, లేకపోతే లలిత్ కుమార్ కానీ, లేకపోతే ఇంకా ఉన్నారు కదా కరుణాకర్ సుగ్గుణ గారు కానీ, వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా వాళ్ళ పరిధిలో ఉన్న భక్తులు ఎలాగున్నారో ఒకసారి ఆలోచించుకో, ఒకసారి గుర్తు చేసుకో. ఎందుకంటే భక్తి ముసుగులో జరుగుతున్న అరాచకాలు మీ దగ్గర ఉన్నాయి, మా దగ్గర లేదు. ఒక ఆరోపణ వచ్చింది అంటే అది ఎందుకు వచ్చిందా అని చెప్పి మేము బాధపడుతూ ఆ సత్యం ఏంటో తెలియాలని ఈ రోజు రోడ్ల మీదకి వస్తున్నాం. క్రైస్తవులందరం పోరాడుతున్నాం. సత్యం తెలిసిద్ది, మా ప్రభు మా పక్షాన ఉన్నాడు. సత్యం అనేది ఈ రోజు కాకపోతే ఇంకో రోజైనా తెలిసిద్ది. మాకు ఆ భయం ఏం లేదు. ఒక క్రైస్తవుడిగా మేము ఎప్పుడూ భయపడం. ఎందుకంటే మేము నీచమైన స్థితి నుండి దేవునిలోనికి పరిశుద్ధమైన జీవితాన్ని బ్రతకడానికి మాత్రమే వస్తాం. మీలాగా భక్తి ముసుగులో ఇష్టానుసారంగా బ్రతకడాలు మాలో ఉండవు. కాబట్టి మాకు నువ్వు ఎన్నన్నా కూడా మాకు భయం ఏం లేదు. ఎందుకంటే మా ప్రభువుకి మేము లెక్క చెప్పాలనే భయం మాకుంది. మా ప్రభువు తీర్పు తీరుస్తాడనే భయం మాకుంది. కాబట్టి మేము జాగ్రత్తగానే ఉంటాం. ఇంకొకసారి చనిపోయిన మనిషి గురించి నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు పార్వతక్క. గుర్తుపెట్టుకో,
మీ ఆయన ఏం చేస్తున్నాడో మరి మాకు తెలియదు, కానీ ఆయన ఎందుకు చెప్పట్లేదో మరి ఇతర మతాలను గురించి ఇలా ఇష్టం వచ్చినట్టు పాటలు పాడుతూ గొర్రెలు అది ఇది అంటూ ఉంటే మరి ఆయన ఎందుకు చెప్పట్లేదు, ఎందుకు మౌనంగా ఉంటున్నాడో మాకు తెలియదు. కానీ ఇంకొక మాట అన్నావు నువ్వు, ఏమనంటే డబ్బుల కోసం అన్నావు. ఎవరు డబ్బుల కోసం చేస్తున్నారు? యూట్యూబుల్లో వీటిల్లో వాటిలో ఎవరు చేస్తున్నారు? మీరు అడుక్కుంటున్నారు, మీరు డబ్బుల కోసం చేస్తున్నారు, ఎవ్వరు చేయట్లేదు. కాబట్టి గుర్తుపెట్టుకో, నోరు జాగ్రత్తగా పెట్టుకో, నోరు అదుపులో పెట్టుకో. ఇంకొకసారి క్రైస్తవుల గురించి, చనిపోయిన మనిషిని గురించి, ప్రవీణ్ అన్న గురించి మాట్లాడేటప్పుడు నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడు. ప్రవీణ్ అన్నే కాదు, ఈరోజు ఇంకొకళ్ళు, రేపు ఇంకొకళ్ళు, ఇంకో రోజు నువ్వు అవుతావు. కాబట్టి ఒక మనిషి చచ్చిపోయినప్పుడు మనం చాలా విలువ ఇవ్వాలి చనిపోయిన మనిషికి. కానీ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పేలుతున్నావు కాబట్టి నీ ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని, నోరు అదుపులో పెట్టుకొని, ఇక్కడి నుంచి అయినా ఎదుటి మతాన్ని అనేటప్పుడు మనమేంటో మనం ఒకసారి ఆలోచించుకొని, మనలో ఎన్ని లోపాలు ఉన్నాలో వాటిని సరి చేసుకోవడానికి చూడు తప్ప ఎదుటి వారిని అనడానికి రెడీ అయిపోవద్దు. మాకు వచ్చు అనడం, మాకు వచ్చు, కానీ మేమెందుకు అనట్లేదు అంటే ఒకసారి ఆలోచించుకో నువ్వే. కాబట్టి ఇక్కడి నుంచి అయినా కొంచెం ఆలోచించి మాట్లాడు.